వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మీకు డీటెయిల్గా సండే ఈ రోజు అయితే కనుక రీతు చౌదరి నామినేటెడ్ అయిపోయారు మామ. సో రీతు చౌదరి నామినేటెడ్ అవుతూ వెళ్తూ తను ఏం చెప్పింది, ఎవరిని ఏ పొజిషన్స్లో పెట్టింది దాని గురించి చెప్తాను. అండ్ ఇంకా ఒక వీకే నామినేషన్స్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా అప్ టు గ్రాండ్ ఫినాలే రేపు అనగా సాటర్డే సండే కాకుండా ఫ్రైడే వరకు నామినేషన్స్ జరుగుతాయి. ఓటింగ్ అనాలిసిస్ కూడా అప్పటి వరకు కొనసాగిద్ది. మీరైతే కనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఆపకుండా ఓట్ చేసుకోండి మామ. ఈరోజు నాకు సార్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ఒక్క సెకండ్ చిన్న బిట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మీరైతే కనుక ఈరోజు వాళ్ళని సేవ్ చేద్దాం అని కాకుండా మీకు నచ్చిన వాళ్ళు ఈ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పాడాలా, తనుజ అయితే తనుజ, ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్, ఎవరైతే వాళ్ళకైతే కనుక మీ ఓటు మర్చిపోకుండా జెన్యూన్గా వేయండి. మీ కంటెస్టెంట్ అయితే మీరు గెలిపించుకున్నామా, ఇది నా తరపు నుంచి సజెషన్స్, ఓకేనా? అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు, టాప్ 5లో ఉన్న పర్సన్స్ ఎవరు అనుకుంటున్నారు? మీ ఫేవరెట్ పర్సన్స్ కళ్యాణా, తనుజనా? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు మ్యాక్సిమం. దాని తర్వాత ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఉంటారు. ఎవరి ఫ్యాన్స్ అయినా మా యొక్క జెన్యూన్ రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మేము అందరు ఫ్యాన్స్ గురించి మాట్లాడతాం, కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి, డిమాన్ పవన్ ఫ్యాన్స్ గురించి, తనుజ గారి ఫ్యాన్స్ గురించి, అందరి గురించి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియో త్వరగా ముగించేద్దాం. చిన్న బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు ఎపిసోడ్లో జరిగిందంత ఏం లేదు, కామెడీ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట. టాస్క్లు ఎక్కువ పెట్టారు. రీతు వెళ్తా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాట్లాడింది అనమాట. దాని గురించి నేను చెప్తాను. అసలు ఏం చేయకూడదు అనుకున్నా, బట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎలిమినేషన్లో ఎవరుంటారు, ఈ కమింగ్ రేపు నామినేషన్స్లో 14th వీక్ ఎలా జరగబోతుంది అని చెప్పి దాని గురించి ఒక క్లూ ఇస్తాను. నెక్స్ట్ 14th వీక్ నామినేషన్ గురించి ఒక వీడియో చేస్తాను. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అయితే కనుక గేమ్స్ జరిగినాయి, మూవీ క్లిప్స్, దాని రిలేటెడ్గా, సాంగ్స్ రిలేటెడ్గా, సుమనన్న సంజన అయితే ఫుల్ కామెడీ, ఇమాన్యుల్ రిజు ఫుల్ కామెడీ, అంతా బాగానే జరిగింది. దాని తర్వాత వాళ్ళకే కొన్ని టాస్కులు పెట్టారనమాట. ఆ టాస్కులు ఏదైతే ఉన్నాయో కొన్ని సేవింగ్స్ జరిగినాయి, నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. దాని తర్వాత వాళ్ళకి ఒక గేమ్ పెట్టారనమాట. అంతా ట్విస్టింగ్ అంతా బాగానే ఉంది. దీంట్లో రీతు చౌదరి వెళ్తూ మెయిన్గా కొన్ని ఓట్స్ ఏ పొజిషన్లో పెట్టాలి అని చెప్పి పెట్టిందనమాట. రేపు జరగబోయే వీక్లో ఇప్పుడు రీతు చౌదరి ఏదైతే చేసిందో అదే జరిగింది మామ. రీతు చౌదరి వెళ్తూ పొజిషన్స్లో 7 పొజిషన్లకి 7 నెంబర్ పెట్టమంటే బర్నీ కానీ 7 పొజిషన్లో పెడుతుంది, 6th పొజిషన్లో సుమనన్న పెడితే, రిమైనింగ్ 5 సంజన, 4లో డిమాన్ పవన్ ఫస్ట్లో పెట్టేసి డిమాన్ పవన్ అయితే కనుక 4-3, దాని తర్వాత 4-3-2 వచ్చేసి ఇమాన్యుల్కి, దాని తర్వాత తనుజ గారికి, 4 వచ్చేసి కళ్యాణ్కి పెట్టింది. ఎందుకు నాకు అర్థం కాల. నాకైతే కనుక ఫీజులు ఎగిరిపోయినాయి. చూసిన కళ్యాణ్కి కదా నాకు సార్ కూడా అలాగే అనిపించింది అనమాట. నేను ఏంటి ఇలా పెట్టామని చెప్పి మళ్ళీ మనసులో ఏమనుకుందో, లేకపోతే హింట్ ఏమన్నా ఇచ్చారా ఎవరైనా, కళ్యాణ్ని తీసి తనుజాని డిమాన్ పవన్ ఫస్ట్లో పెట్టేసి తనుజాని ఇమాన్యుల్ని డిమాన్ని ఇమాన్యుల్ని ఒక లైన్లో పెట్టింది అనమాట. సో అలా అయితే కనుక తను పొజిషన్స్లో పెట్టింది. అండ్ తను వెళ్తూ క్లియర్ హింట్స్ ఇచ్చేసింది మామ, నో డౌట్ టాప్ 5 ఎవరో పెట్టేసింది. అండ్ నెక్స్ట్ వీక్లో 6th పొజిషన్లో 7th వీక్లో ఎవరు ఉంటారో వాళ్ళిద్దరు ఎవిక్టెడ్ అయిపోతారా, 6th వరకు ఆపుతారా ఫినాలేలో, ఈసారి టాప్ 6 పెట్టబోతున్నారు అనేది నాకైతే డౌట్గా ఉంది. టాప్ 5 పెడతారో ఎప్పటిలాగో, టాప్ 6 పెట్టాలంటే కనుక నెక్స్ట్ వీక్ ఇద్దరిని తీసేయాలి. ఆయన ఖచ్చితంగా సుమన్ అవుతారో, భరణి అవుతారో. ఈ వీక్ ఆట చూసి డిమాన్ పవన్ కూడా ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. సంజన గారు కూడా వెళ్ళొచ్చు. అండ్ టాప్ 1, 2, 3 మాత్రం ఖచ్చితంగా తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్. రిమైనింగ్ నలుగురులో మాత్రం టాప్ 2 పొజిషన్స్, సో టాప్ బిలో పొజిషన్స్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మామ. ఈ ఎపిసోడ్లో దానికి మించి హింట్స్ అయితే ఏమీ లేవు. అండ్ 99.99% కళ్యాణ్ పడాలా విన్ అవుతారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దాని తర్వాత తనుజ గారు ఉన్నారు, దాని తర్వాత ఇమాన్యుల్ గారు. అండ్ మీ ఓటు ఎవరికో ఖచ్చితంగా మర్చిపోకుండా మీ ఓటు ఎవరికైతే వేసేసుకోండి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ మామ, 13th వీక్ వరకు వచ్చాము. 14th వీక్ కష్టపడితే 14th వీక్, దాని తర్వాత 15th వీక్లో ఒక 4 days అప్ టు 5 days వరకు మీ నామినేషన్ ఆగకుండా ఏకదాడిగా మీరు కాలేజీకి వెళ్ళి వేయించుకుంటారు, బ్యానర్లే కట్టుకుంటారు, మిస్డ్ కాల్స్ చేస్తారు, మెసేజ్లే పట్టుకుంటారు, మీ బంధువులకు చెప్పుకుంటారు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, ఎనిమిస్కి చెప్పుకుంటారు. ఎలా అయినా ఏదైనా సరే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది జరగాల. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని నిలబెట్టుకునే బాధ్యత మీదే. ఎందుకంటే కనుక రేపటి నుంచి ఖచ్చితంగా సెల్ఫ్ ఓటింగే ఉంటుంది అనమాట. అంటే
వాళ్ళే కెమెరా ముందుకు వచ్చి ఖచ్చితంగా నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టు కనుక ప్లీజ్ నాకు ఓట్ చేయండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ప్రతి ఒక్కరు రేపటి నుంచి అడుగుతారు. అండ్ నాకు ఎక్కడో అనిపిస్తుంది భరణి గారిని ఏమన్నా నామినేట్ చేయలేదు కాబట్టి భరణి గారికి ఒక ఆశ అలాగే మినిగిపోయింది. రేపు ఆయన్ని ఏమైనా కెప్టెన్గా ఏమైనా చేస్తారా? యాక్చువల్లీ కెప్టెన్ ఏం లేదు, అందరూ ఓటింగ్ నామినేషన్స్లో ఉంటారు 99.99%. ఇది పక్క. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను సూన్లో. రేపు అసలు 14th వీక్లో ఎవరు నామినేషన్స్ ఉన్నారు, భరణిని కెప్టెన్సీ చేస్తారా లేదా, చేస్తే ఎవరు వాళ్ళు చేస్తారు, అసలు నామినేషన్స్లో లేకపోతే ఎలా ఉంటుంది, ఓటింగ్ ప్రాసెస్ ఏంటని చెప్పి ఒక క్లియర్ కట్గా రేపు అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.